అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. మన ఛానల్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల అవగాహన కోసం, ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలనేటువంటి అంశాల మీద వీడియోస్ అయితే వస్తుంటాయి. ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్తే, అంగన్వాడీలో అసంతృప్తి జ్వాలలు. ప్రీ ప్రైమరీ టీచర్లుగా గుర్తించాలని డిమాండ్. ఎన్నికల సమయంలో మాట తప్పిన కాంగ్రెస్పై అంగన్వాడీ టీచర్ల ఆయాల గుర్రు. డిమాండ్ల పరిష్కారానికి ఎంపీలకు లేఖలు రాసేందుకు సన్నద్ధం అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక తెలుగు రాష్ట్రాల్లో అంగన్వాడీ టీచర్లకు ఆయాలకైతే అనేక సమస్యలు ఉన్నాయి. ఖాళీలు చాలా ఉన్నాయి. ఖాళీల భర్తీ జరగడం లేదు. మినీ అంగన్వాడీలు మెయిన్గా మార్చడం లేదు. జీతాలు కనీస వేతనం కంటే తక్కువగా ఉన్నాయి. రోజువారీ కూలి కంటే కూడా తక్కువ జీతాలు వస్తున్నాయి. కాబట్టి జీతాలు పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలి. ఫస్ట్ తేదీనే జీతాలు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులు గుర్తించాలి. ఇక పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. పెండింగ్ బిల్స్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా అనేక సమస్యలతో అంగన్వాడీలో అయితే అసంతృప్తి జ్వాలలు అయితే ఉన్నాయి. ఇంకా అనేక సందర్భాల్లో సమ్మెలు, ధర్నాలకైతే అంగన్వాడీ టీచర్లు అయితే వెళ్తున్నారు. ఇక భారతదేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా ఎక్కువగా ఈ పరిస్థితి ఉంది. కాబట్టి ఇక రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఎంతో కాలంగా అంగన్వాడీలో సేవలు అందిస్తున్న తమను ప్రీ ప్రైమరీ టీచర్లుగా కొనసాగించాలన్న డిమాండ్ తెరపైకైతే వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జీతాలు పెంచుతామని, సమస్యలు పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైనా అమలు చేయకపోవడంపై అంగన్వాడీలు గుర్రుగా ఉన్నారు. డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే పలుమార్లు ధర్నాలు, రస్తారోకోల వంటి నిరసన కార్యక్రమాలు చేశారు. మంత్రులు, సంబంధిత అధికారులకు అనేక సార్లు వినతి పత్రాలు అందజేశారు. అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్రంలోని ఎంపీలందరికీ లేఖలు రాసేందుకు సిద్ధమైనట్లు తెలంగాణ అంగన్వాడీ టీచర్ల సంఘం నాయకురాలు సునీత తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 11,000కు పైగా అంగన్వాడీ కాలేజీలను కూడా భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఈ విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా ఫిబ్రవరి 1న ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్లో అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి కీలకమైనటువంటి నిధులు కేటాయించేలా మరి అందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క ఎంపీకి కూడా తమ యొక్క డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాలు అందజేసి ప్రతిపక్షాలకి కానీ, అధికార పార్టీ మంత్రులకు కానీ ఈ విధంగా వినతి పత్రాలు అందజేయడం వల్ల కొంచెం ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటు తెలంగాణలో, ఏపీలో కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఆ బడ్జెట్ సమావేశాలకు ముందే అవసరం ఉన్నప్పుడే మనం ప్రభుత్వాన్ని అడగాలి, టైం చూసి అడగాలి. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల ముందే మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి నిధులు కేటాయించేలా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కానీ, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా తమ యొక్క పూర్తి డిమాండ్లతో ఉన్నటువంటి వినతి పత్రాలు అందజేస్తే కొంచెం న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఇదొక అంగన్వాడీలో అసంతృప్తి జ్వాలల్ని తగ్గించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి కోరుకుందాం. ఈ బడ్జెట్లో అమ్మమ్మ ఎంత దారుణం, 6 ఏళ్ల మనవరాలని అమ్మకానికి పెట్టిన వైనం, అడ్డుకున్న స్థానికులు, శిశు సంక్షేమాధికారులకు బాలిక అప్పగింత అంటూ సొంత కూతురు కుమార్తె అంటే అమ్మమ్మ అమ్మకానికి పెట్టినటువంటి విదారకర ఘటన అయితే వికారాబాద్ జిల్లాలో జరిగింది. మరి మర్పల్లి మండల పరిధి ఘనపూర్ శుక్రవారం సాయంత్రం అయితే చోటు చేసుకుంది. అంగన్వాడీ సూపర్వైజర్ రిజ్వానా బేగం తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జానీ యాదమ్మ, రాములకు 2 కుమార్తెలుంటే ఆ కుమార్తెను అంటే మనవరాల్ని అమ్మకానికి పెట్టినట్టు ఇక్కడ ఒక సమాచారం. కాబట్టి ఇక 100కు ఫోన్ చేయడంతో పోలీసులు గ్రామానికి వెళ్లి పాపను అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి బాలికను వికారాబాద్ శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించడం జరిగింది. ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ సూపర్వైజర్లు కానీ సిబ్బంది మరి చిన్నారుల సంరక్షణకు ఎంతో బాధ్యత తీసుకుంటున్నారు వారి మీద. కాబట్టి వారి యొక్క జీతాల పెంపుకు సంబంధించి కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక 47,000 మంది అంగన్వాడీ చిన్నారుల్లో పోషకాహార లోపం 2024 డిసెంబర్ సర్వేలో గుర్తింపు అంటూ ఇక బాల్యంలోనే పోషకాహారం అందితే చిన్నారుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మెను బిల్లులు ఎప్పుడో పెంచారు. చాలా ₹5 లోపు మెను బిల్లులతో అసలు ఏమంది వడ్డిస్తారని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే క్షేత్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వెంటనే గురుకులాలు, హాస్టల్లో 40% మేర మెను బిల్లులు పెంచారు. మరి అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కూడా మరి చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి మెను బిల్లును భారీ ఎత్తున పెంచడానికి బడ్జెట్లో నిధులైతే కేటాయించాలి. ఇక అంగన్వాడీ కేంద్రాల్లో పేరు నమోదు చేసుకున్న చిన్నారుల వయసు, ఎత్తు, బరువు తదితర వివరాలతో ప్రతి నెల అంగన్వాడీ టీచర్లు శాంపిల్ సర్వే చేస్తారు. మరి ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో దాదాపు 16 లక్షల మంది చిన్నారులు అయితే ఉన్నారు అంగన్వాడీలో. మరి 3 to 6 years లోపు చిన్నారులు 9 లక్షల మంది ఉంటే ప్రీ ప్రైమరీ విద్యకు 4.6 లక్షల మంది హాజరవుతున్నారు. మరి ఈ సర్వేలో దాదాపు అతి తీవ్ర పోషకాహార లోపంతో చాలామంది బాధపడుతున్నట్లు గుర్తించారు. వీరికి అదనపు పోషకాహారంతో పాటు స్థానిక పిహెచ్సిల్లో పరీక్షించి వైద్యుల సూచన మేరకు ఔషధాలు ఇస్తున్నారు. ప్రభుత్వం అంగన్వాడీల్లో 3 ఏళ్లలోపు చిన్నారులకు బాలామృతం, గుడ్లు, స్నాక్స్, పాలు, భోజనం, పోషకాహారం అందిస్తుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జిల్లాల చిన్నారుల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉన్నట్లు కనిపెట్టారు. ఇక రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు టాప్ 5లో ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. ఇక రాష్ట్రంలోని 20 జిల్లాల్లో గుర్తించిన అంగన్వాడీ చిన్నారులు కూడా అత్యంత తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కాబట్టి వెంటనే అంగన్వాడీ కేంద్రాలకు మెను బిల్లు పెంచాల్సిన అవసరం ఉంది. పెండింగ్ బిల్స్ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అంగన్వాడీలో టీచర్ల ఆయాల యొక్క జీతాలు కూడా పెంచడానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.